माता की जय श्री राम। नरेंद्र मोदी नायकत्वम, नरेंद्र मोदी नायकत्वम, धर्मपुरी अरविंद नायकत्वम, धर्मपुरी अरविंद नायकत्वम। ఈ రోజు కరెక్ట్ సంవత్సరం కిందట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి. ఎందుకు యాక్సిడెంటల్ అంటే, అలాగే సంవత్సరం కిందట ఇక్కడ స్థానికంగా గెలిచిన యాక్సిడెంటల్ ఎమ్మెల్యే. ఎందుకు యాక్సిడెంటల్ అంటున్నా అంటే, టిఆర్ఎస్ మీద, దొరల పరిపాలన మీద, కేసీఆర్ దౌర్జన్యాల మీద, టిఆర్ఎస్ మోటాల మీద పోరాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులైతే కేవలం ఎన్నికల కన్నా ముందు కొంతమంది అయితే మన పార్టీలకు వస్తామని, ఇంకా కొంతమంది అయితే రేవంత్ రెడ్డి కూడా నమ్మకం లేకుండే, అరే బీజేపీ వస్తుంది అనుకున్నారు. కానీ అప్పుడు కొంతమంది మోసం చేసి ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఈ యొక్క యాక్సిడెంటల్ ముఖ్యమంత్రిని అలాగే యాక్సిడెంటల్ ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ సంవత్సరం అయింది. నేను దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడా, ఇక్కడ స్థానికంగా ఉన్న మాటలు మాట్లాడతా. భూపతి రెడ్డి గారు, ఒక్క సంవత్సరం నీ పేరు తీయలేదు, మేము గెలిచినోడివి ఏమైనా చేస్తావేమో అని చూసినాం, ఈ ప్రాంతం కోసం ఏమైనా కష్టపడతావేమో అని చూసినాం. ఎందుకంటే అంతకుముందు బాజిరెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డ అయినా కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుండని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్లు మంచిప్ప మాసారి దగ్గరికి తెస్తాంటివి. మంచిప్పలో ఒక గుంట భూమి పోకుండా, సెంటు భూమి పోకుండా నీళ్లు తీసుకొస్తాంటివి. బైరాపూర్ దగ్గర లిఫ్ట్, గడ్కోల్ దగ్గర లిఫ్ట్ పెట్టి 1,00,000 ఎకరాలు రూరల్ లో నీళ్లు తెస్తామని చెప్తుంది. ఏమైనా ఏడన్నా నీళ్ళు వచ్చినాయా అని అడుగుతున్నా నేను. ఒక్క సుక్క నీళ్లు రాలే. నిన్న మొన్న నేను కిందల్వాయి మల్లాపూర్ దగ్గర, మల్లాపూర్ రాంపూర్ దగ్గర మాజీ సర్పంచ్ స్వామి, మన సత్యనారాయణ స్వామి కుక్కలు పడ్డాయన్నా, ఊర్లకి ఆడోళ్ళు పోయినా పిల్లలు పడ్డా పడుతుర్రు అని చెప్పి రోడ్డు మీద తట్టలు మోస్తూ మేమట కాంక్రీటు మిక్చర్ వేసడం జరుగుతుంది. అంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్లు తేలే, ఒక్క దగ్గర గంట మట్టి పోయలే. గీడ పోతే మొన్న వర్షాలకు ఇటు వాడి కానీ, అటు గడుకోలు కానీ, అటు మిగతా దగ్గర కానీ బ్రిడ్జిలు కొట్టుకపోతే గడుకోలు దగ్గర ఉన్న బ్రిడ్జికు ₹1 దిక్కులేవు. గత ప్రభుత్వం ఏదైనా మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పనులు తప్ప ఒక్క పని ఈ దర్పల్లి గాంధీ చౌకిలో, ఈ ధర్మ సంఘటన దగ్గర నేను నిలబడి మాట్లాడుతున్నా, ఒక్క పనన్నా నువ్వు సాధించినావా నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ వారిని. సంవత్సరమైంది అధికారంలోకి వచ్చి, ఏది 2,500 రూపాయలు ఒక తల్లికి ఇస్తామన్నారు, మహిళకి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా అని అడుగుతున్నా నేను. ఇవాళ కొత్త పెన్షన్ ఇచ్చిర్రా అని అడుగుతున్నా. రూరల్లో ఒక కొత్త ఇల్లు కట్టిర్రా అని అడుగుతున్నా. రూరల్లో ఒక కొత్త రోడ్డు పోసిర్రా అని అడుగుతున్నా. ఇవాళ రూరల్లో దగ్గర 293 బూతులు, 2,50,000 మంది, అందులోకి 50-60 మంది నా గల్ఫ్ అండర్ ఉంటారు. వాళ్ళు ఆడ కష్టపడుతున్నారు, నా అక్కయ్యల నీడ కష్టపడుతున్నారు. ఒక్కరికన్నా చిన్న న్యాయం చేసినవా భూపతి రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇలా భూపతి రెడ్డి ఒట్టు మీద కూర్చొని వాళ్ళ పార్టీ కార్యకర్తలు కలుస్తుండో లేదో తెలియదు, కమిషన్లు తీస్తుండో లేదో తెలియదు. కానీ ఒకటి మాత్రం, ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు. బాజిరెడ్డి ఏమో పెంకైతే ఈయన పొయ్యేయండు, పెక్క మీద పడుతున్నాం, ఆడ కాలుస్తున్నాం అని చెప్పి కింద దూకితే వీడు పొయ్యి నిప్పుకల దుక్కిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను ఉద్యమం చేస్తున్నా, నేను డాక్టర్ని నేను అని చెప్పి గెలిపించినావు, అబద్ధాల మాటలు చెప్పినావు, అబద్ధాల వాగ్దానాలు చేసినావు, రూరల్ ప్రజలకు ఏం చేసినావు అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇక్కడనే గిడ దూరంలో చెక్కులు పంచుతున్నాడట. నేను ఇవాళ అడుగుతున్నా భూపతి రెడ్డి గారు, నేను బహిరంగ చర్చకు సిద్ధం. రూరల్ డెవలప్మెంట్ మీద ఒక్క హాస్పిటల్ లేదు, వైద్యం లేదు, విద్య లేదు, రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. వడ్లు కొందామంటే, వడ్లు అమ్ముకుందామంటే రైతులు దొడ్డు వడ్లు 200-300 నష్టానికి అమ్ముకున్నారు.
రైతు రుణమాఫీ రూరల్లో ఏ గ్రామానికి వస్తావో బహిరంగ చర్చకు రా, సిద్ధమున్నాం. ఏ గ్రామంలో రాని రైతులను నీకు చూపించకపోతే నేను తినేది కాదని చెప్తే మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలా బోనస్ అని చెప్తున్నావు, ఎవరికి బోనస్ ఇచ్చినావు అని నేను ఒక్కసారి అడుగుతున్నా. నేను ఇవాళ బోనస్ దొడ్డడ్లకు లేదంటున్నావు, సన్నడ్లకు ఒక్కొక్క రకం అంటున్నావు. రైతు రుణమాఫీ కూడా 100 మంది ఉంటే 20-30 మందికి ఇచ్చినావు. బోనస్ కూడా 100 మంది ఉంటే 10-15 మందికి ఇచ్చినావు. ఏమన్నా అంటే అస్తది ఆగుర్రి అంటున్నావు. ఇవాళ భూపతి రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిండు. భూపతి రెడ్డి ప్రతి ఒక్క రంగంలో రూరల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మొన్న రోడ్ల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతున్నా, నువ్వు శంకుస్థాపన చేసిన ఒక్క రోడ్లన్నా కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుంటున్నాయా అని అడుగుతున్నా. నేను ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. నరేంద్ర మోడీ కూడా 6 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు, ఏం చేసిండు అని అడుగుతారు. నేను చెప్తా ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేసిండు. యాడరాలే 2 కేంద్రీయ విద్యాలయాలు, బోధనలో ఒకటి, నిజామాబాద్లో ఒకటి కేంద్రీయ విద్యాలయాలు నరేంద్ర మోడీ తెచ్చిండు. 2 నవోదయాలు ఈ రాష్ట్రంలో 7 నవోదయాలు ఇస్తే 2 నవోదయాలు, ఒకటి జగిత్యాలు, ఒకటి నిజామాబాద్ ఇచ్చింది. ఇవాళ 7 ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు భారతదేశం స్వాతంత్రం వచ్చి నుంచి ఇందూరులో జరగలే, తెలంగాణలో ఎక్కడ జరుగుతలేవు, ఇక్కడ జరుగుతున్నాయి. ఇవాళ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఓర్రి 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. ఈడ ఇందల్వాయి ఉంటుంది, ఇందల్వాయి రైల్వే స్టేషన్ చేసిరు, డిచ్పల్లి చేసిరు, డిచ్పల్లికి వెళ్ళి నిజామాబాద్ దాకా రైల్వే లైన్లు ఆధునీకరిస్తున్నారు 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి. ఇలా ఏ రోడ్ అన్నా ఒక్కసారి హైదరాబాద్ లో ఏ రోడ్ చూస్తారు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అవుతున్నాయి, దాని పక్కపడి సర్వీస్ రోడ్లు అవుతున్నాయి. అన్ని కూడా సాధించింది నరేంద్ర మోడీ, ధరంపురి అరవింద్ అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, భూపతి రెడ్డి నీకన్నా 4 నెలల తర్వాత ఎమ్మెల్యే ఎంపీ 4 నెలల తర్వాత ఎంపీ అయినా కానీ 2 నవోదయాలు తీసుకొచ్చి ఇవాళ చెప్తున్నాడు. నిన్న పార్లమెంట్ లో యాడ చక్రాన్పల్లిలా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అడిగింది ఎయిర్పోర్ట్ ఏమైందంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలే. మొన్న గాడిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము కొత్తగూడలో తెస్తాం, మేము వరంగల్లో తెస్తాం, మేము ఆదిలాబాద్ లో తెస్తాం. మరి నిజామాబాద్ ఏం చేసిందిరా రేవంత్ రెడ్డి? నిజామాబాద్ నీకు ఓట్లేదా? ఇలా భూపతి రెడ్డి గెలిపేయలేదా? అలా సుదర్శన్ రెడ్డి గెలిపేయలేదా? ఇలా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ చేయలేదా? కార్పొరేషన్ చైర్మన్ కాలేదా? మరి నిజామాబాద్ లో చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఎందుకు రాదు అని అడుగుతున్నా. ఇలా ఈ జిల్లాలో ఈ ఇందూరులో 2 లక్షల మీద దుబాయ్లు ఉంటారు, 1,00,000 మంది కన్నా మీద అమెరికా యూరోప్ కంట్రీలలో ఉంటారు. గడ పక్క పొట్టి కొరుట్ల మెట్పెట్ ఉంది, గటు పక్క పొట్టి నిర్మల్ ఉంది, గటు పక్క పొట్టి పైసా ఉంది. ఇవన్నిటికీ దగ్గర అయితే నిజామాబాద్. ఇటు పక్క పొట్టి కామారెడ్డి ఉంది. ఈయన చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుందని మనం అంటే వీళ్ళ కడుపు మాయ, ఈయనకి ఏం పుట్టిందో తెలియదు. ఆడేమో ఒక్కోడేమో ఖమ్మం ఎత్తుకపోతాడు, ఒక్కోడేమో నల్గొండ ఎత్తుకపోతాడు, ఇంకోడేమో మహబూబ్ నగర్ ఎత్తుకపోతాడు, ఆడేమో పాత్రలు ఉన్నాడు ఆ కేసీఆర్ గారేమో ఆ సిద్దిపేట కరీంనగర్ అని. మరి నిజామాబాద్కి ఏం చేసినాం రా అంటే అప్పుడు బిడ్డను తీసుకొచ్చి బతుకమ్మలా కూర్చోబెట్టిండు కేసీఆర్, కూర్చోబెట్టిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి 70 ఏళ్ళకి దగ్గర వచ్చిండు, ఇప్పటికీ లెటర్ ప్యాడ్ కొట్టించుకోలేదట, నాకు మంత్రి రాలేదని. ఇప్పటికీ లెటర్ ప్యాడ్ కొట్టించుకోలేదట. మళ్ళీ భూపతి రెడ్డి కొట్టించుకుంటో లేదో నాకు తెలియదు. మరి భూపతి రెడ్డి ఇంకా ఎమ్మెల్యే అనుకుంటుండో లేదో నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతున్నా, బహిరంగ చర్చ చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఎందుకు కాలేదు అని అడుగుతున్నా. నేను ఇవాళ రూరల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఎందుకు కాలేదు అని అడుగుతున్నాను. మంచిప్ప దగ్గర ఏదైతే ఒక గుంట ఓలని ఆడ నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి 10,000 ఓట్లకు 10,000 ఓట్లు వేయించుకున్నావు భూపతి రెడ్డి. మరి ఇలా అదే మంచిప్ప దగ్గర సర్వే చేస్తుంటే నోరెందుకు మూసుకుంటున్నావు అని అడుగుతున్నాను నేను ఇవాళ. ఇది ఒకటే కాదు, దర్పల్లి గురించి మాట్లాడతా. దర్పల్లిలో ఏం అభివృద్ధి సాధించావు? ఇలా దర్పల్లి మీద బహిరంగ చర్చకు సిద్ధము. దర్పల్లి దగ్గర ఆ భగవంతుడు ఏదైనా వర్షాలు పడితే పొలాలు వండినాయి తప్ప మొన్న దాకా ఒక రోజు ట్రాన్స్ఫర్ కాలిపోతే దర్పల్లిలా
రిపేర్ చేయించే దిక్కు కూడా లేకుండే వీళ్ళందరూ కూర్చొని చెప్తే ఎస్సీ దగ్గర పోయి నేను ఆ రోజు కూర్చొని మాట్లాడి భయపెట్టించి పని చేయించే పరిస్థితి తెచ్చినాం. భూపతి రెడ్డి సంవత్సరం కిందట నువ్వు పోయినావు, నేను పోయిన ప్రజల దగ్గరికి నాకన్నా ఓ 10-15 వేల ఓట్లు నీకు ఎక్కువ చేయవచ్చు, నువ్వు ఎమ్మెల్యే కూర్చుండొచ్చు, కానీ నీకన్నా ఎక్కువ సార్లు ప్రజల దగ్గరికి నేను పోయినా, ఊరు నేను తిరిగినా. ప్రజలు కష్టంలో ఉంటే, ప్రజలకు నీళ్ళు వచ్చి వర్షాలు వచ్చి కొట్టుకపోతుంటే నేను పోయి నిలబడ్డా. కొండాపూర్లో కడుగుతుంది, బాబు నువ్వు ఓడిపోయినావు కానీ 4 సార్లు కనబడ్డావు, గెలిచినోడు ఆడిపోయాడు బాబు అని అడుగుతుంది. నేను ఇలా చెప్తున్నా భూపతి రెడ్డి, ప్రజలు ఆశీర్వదించారు. ఒక డాక్టర్ గా ఉన్నావు, మంచి పనులు చేసుకొని మంచి పేరు సంపాదించుకో. నేను ఆశీర్వదించిన మండ వెంకటేశ్వరరావు గారు ఏడున్నారో తెలియదు, అంతకుముందు నేను ఎమ్మెల్యే చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఏడున్నారో తెలియదు. బాజిరెడ్డి మాట్లాడుతూ అంటుడట, ఏనే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటా తయారవుతున్నా అంటుడట. దేనికి? యుద్ధానిక? నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు రూరల్లా వర్షాలు పడి, అకాల వర్షాలు పడి పంటలు దెబ్బతింటుంటే యాడిపోతున్నావు బాజిరెడ్డి అని అడుగుతున్నా. యాడున్నా మండ వెంకటేశ్వర అడుగుతున్నా నేను. నువ్వు నా గురువే, గురువు అనేవాడు ఎప్పుడు మారోడు, నువ్వు గురువే ఉంటావు. కానీ నువ్వు మొన్న ఎన్నికల్లో ఇదే భూపతి రెడ్డి ఓట్లు వేయించావు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది వస్తున్నప్పుడు మరి అడిగే హక్కు, నిన్ను నిలదీసే హక్కు మాకుంటుందా ఉండదా అని అడుగుతున్నా నేను వాళ్ళు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు పొద్దున వస్తారు. అక్క వీళ్ళు ఎట్లుంటారంటే నిన్నటి దాకా బాజిరెడ్డి అమ్మంతా వీళ్ళే, బాజిరెడ్డి అమ్మంతా ఇప్పుడు కాంగ్రెస్ తిరుగుతున్నాడే. నిజంగా కూడా 3 సంవత్సరాలు బాజిరెడ్డి భయపెట్టించిందంటే ఇక్కడ శివాజీ విగ్రహం దగ్గర చూసిర్రు అక్క, రాళ్ళు బట్టి కొట్టుకుంటుంటే ఆ దెబ్బలకు భయపడి బాజిరెడ్డి ఆడిపోయిండో మీకు తెలుసు. ఈ గన్నారంలో చూసిరు, గీడ యాడ సుద్దపల్లి కాడ చూసిరు, గీడ యానంపల్లి కాడ చూసిరు, గాడ ముల్లంగి కాడ చూసిరు. బాజిరెడ్డితో కానీ టీఆర్ఎస్ తోటి కానీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ మీద కొట్లాడింది బీజేపీ కార్యకర్త అక్క. పుట్టిగనే కాదక్క కార్యకర్త కొట్లాడింది. కార్యకర్త కొట్లాడితే రేషన్ కార్డు తీసేసిరక్క, పెన్షన్ తీసేసిన వాళ్ళ ఇంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఆరోగ్యం బాగాలేకపోతే బీజేపీ కార్యకర్త తీసేసాడు. కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తే అరే బీజేపీ తీసేయాలని చెప్పారు. అన్నిట్లో మర్చిపోయిందక్క. ఊర్లో ఓరు కొట్లాడిన బీజేపీ కార్యకర్త పోలీసులు పేరు వేయాలి అని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. కష్టపడ్డది బీజేపీ, కొట్లాడింది బీజేపీ, కానీ ఆయుధం వచ్చి పంట కోసుకపోయింది మాత్రం కాంగ్రెస్ అక్క. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ఎప్పటి ఓళ్ళు ఉంటున్నాక ఇదే బీఆర్ఎస్ ఓడు 10 ఏళ్ళు ఓడైతే దోసుకున్నాడో ఆడు మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చి రేపొద్దున మళ్ళీ మీ ముందర దగ్గరకు వస్తున్నారక్క. సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, ఎంపీపీలని, సొసైటీలని, జిల్లా పరిషత్లని, మండల పరిషత్లని మళ్ళీ మీ దగ్గరకు వస్తారక్క. నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాక, ఆడిని చూసినాం బీఆర్ఎస్ ఆడు దొంగ అని దించేస్తుంది. మరి ఈ ఎక్కించాం, ఈడు ఇంకా గజ దొంగెళ్ళాడు కాంగ్రెస్ వాడు. మరి ఈ దించాం, వాడిని దించాం. మరి మీకోసం కష్టపడే పిల్లలు ఓడల్లా చూడదక్క, లబ్బర్ చెప్పులు తప్ప, చిరిగిపోయిన జీన్ పాయింట్లు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉండదు. కానీ నిజాయితీగా పనిచేసే ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే ఉంది. కాబట్టి రేపొద్దున టీఆర్ఎస్ వాడి మీద కోపంతో కాంగ్రెస్ వాడికి వేసాం, కాంగ్రెస్ వాడి మీద కోపంతో మళ్ళీ టీఆర్ఎస్ వాడికి వేస్తామంటే కుదరదక్క. మన కోసం కష్టపడ్డాడు, మన కోసం జెండా మోస్తాడు. యాడన్నా ఒక ఆవుకు ఓడన్న తీసుకపోతుంటే ఊరికి ఆపిటోడు మనోడు ఆవు ఓలదైతే పోయి. యాడన్నా ఒక గుడికి రాయి దెబ్బ తగిలితే ఊరికి ఆపిటోడు బీజేపీ అక్క. ఎవరన్నా ఒక అక్కకో, ఒక అమ్మకో, ఒక అయ్యకో కష్టం వచ్చిందంటే అరే వీళ్ళు నా బిడ్డలు అని ఉరికిటోడు బీజేపీ అక్క. గసుంటి బీజేపీ పార్టీని, గసుంటి బీజేపీ వాళ్ళను మీరు ఆశీర్వదించాలని చెప్తూ ఈ యొక్క 1 సంవత్సర పరిపాలన, కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలనలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది, ముఖ్యంగా రూరల్ ప్రజలను అన్ని రంగాల్లో మోసం చేస్తూ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈ దర్పల్లి గాంధీ సాక్షిగా బహిరంగంగా మేము హెచ్చరిస్తున్నాం, బహిరంగ సవాలు విసురుతున్నాం. ధైర్యం ఉంటే భూపతి రెడ్డి గారు చర్చకు రండి, ఏం అభివృద్ధి చేశారో మేము
ఈ రూరల్ కానీ ఈ జిల్లాకు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నుంచి ఏం తెచ్చామో మేము చెప్తాం. మీరేం తెచ్చారో మీరు చెప్పండి. మీరు ఎందులో వైఫల్యాలు చెల్లారో చెప్పండి. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఏమైనా చెప్పండి. గల్ఫాలను ఆదుకునేది ఏదో చెప్పండి. రైతాంగ విషయంలో ఏం చేశారో చెప్పండి. మహిళలు, అక్కలు, చెల్లెలు ఏమన్నంటే అంతకుముందే బస్ అక్క, దర్పేలికి ఒక కొత్త బస్ లేదు, రూరల్లో ఒక కొత్త బస్ లేదు, ఒక